ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. నమస్తే, నేను మీ అనురాధ. ఇప్పుడు రచయిత హరీష్ పంపిన హాథీరామ్ బాబాజీ అనే కథను విందామా? తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు వస్తూ ఉంటారు. వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి 7 కొండలు దాటి శ్రీవారిని దర్శించుకుంటూ ఉంటారు. గంటల తరబడి క్యూ లైన్లో వేచి ఉండి కొన్ని క్షణాల పాటు స్వామి విగ్రహం చూసి జన్మ ధన్యం అనుకునేవాళ్ళు చాలామందే ఉంటారు. అలాంటిది సాక్షాత్తు ఆ వెంకటేశ్వరుడే ఓ భక్తుడి కోసం దిగి వచ్చారని మీకు తెలుసా? అయితే మనం ఈ కథ వినటం ప్రారంభించే ముందు సౌకర్యవంతమైన స్థితిలోకి వెళ్దాం. మీకు ఇష్టమైన రీతిలో పడుకొని అన్ని లైట్లను ఆఫ్ చేసి మీ కళ్ళు మూసుకోండి. నెమ్మదిగా గాలి పీలుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకొని వదలండి. ఈ ప్రపంచాన్ని, ఇవాల్టి జ్ఞాపకాలను మెల్లగా పక్కకు నెట్టి క్రమంగా నిద్రలోకి జారుకునే సమయమిది. మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ లోతైన శ్వాస తీసుకుని మీ శరీరంలోని ఒత్తిడిని బయటకు వదిలివేయండి. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా విశ్రాంతి తీసుకోవడం, సేద తీరటం, మునుపటి స్థితికి రావటం. మీరిప్పుడు మంచం మీద ఉన్నారు. రోజువారీ అలసట నుంచి మీ శరీరం విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా మీకు అనిపిస్తుంది. కాళ్ల నుంచి మొదలుపెట్టి మీ అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటకు పంపించేయండి. మీకోసం అవన్నీ రోజంతా చాలా కష్టపడ్డాయి కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ఉంది. ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంత అనుభూతి క్రమంగా మీ మోకాలి క్రింది భాగానికి చేరుతుంది. అక్కడి నుంచి మోకాళ్లలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు మీ కాలి ఎగువ భాగాన్ని విశ్రాంతి తీసుకోనివ్వండి. ఈ విశ్రాంత అనుభూతి క్రమంగా మీ పొత్తి కడుపు నుంచి వెన్నెముక మీదుగా ఎగువ వీపు వరకు వచ్చి తరువాత ఛాతీలోకి ప్రవహిస్తున్నట్లుగా గుర్తించండి. అక్కడి నుంచి మీ భుజాల్లోకి, తరువాత చేతుల్లోకి, చివరిగా వేలి కొనల వరకు వెళ్తున్నట్లుగా అనుభూతి చెందండి. ఆపై మీ మెడ, తల, ముఖం వరకు ఆ అనుభూతి ప్రవహిస్తుంది. ఇప్పుడు మీ శరీరం మొత్తం ప్రశాంతంగా, రిలాక్స్డ్గా నిద్రకు సిద్ధంగా ఉంది. త్వరలో మీరు చక్కని నిద్రలోకి జారుకుంటారు. డ్రీమ్ ల్యాండ్లో ప్రశాంతంగా ప్రయాణిస్తారు. ఈ ప్రయాణం ఉదయం వరకు కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి మీరు కథను వింటున్నప్పుడు మీ శ్వాసను కూడా అనుసరించండి. అద్భుతమైన నిద్ర అనుభవం కోసం మీ శరీరం మొత్తానికి విశ్రాంతినిస్తూ స్థిరంగా ఉండండి. ఇప్పుడిక కథలోకి వెళ్దాం.
సమయం ఉదయం 6 గంటలు. సూర్యకిరణాలు మెల్లిగా మంచును తరుముతున్నాయి. రాత్రంతా విరగ కురిసిన మంచుకి చాలా బద్ధకంగా ఉన్నట్లుంది. అంత త్వరగా పరిసరాలను వేడట్లేదు. ఆదిత్య ఇంకా మంచం దిగలేదు. అలానే నిద్రపోవట్లేదు. అమెరికాలో ఎగిరి ఇండియాలో వాలి 2 రోజులే అవుతోంది. అమెరికాలో సూర్యుడిని చూసిన సమయానికి ఇక్కడ చంద్రుడు కనిపిస్తున్నాడు. అక్కడ వెన్నెల చల్లగా తాకిన సమయాన ఇక్కడ సూర్యుడు సుర్రుమనిపిస్తున్నాడు. ఈ గజిబిజిలో ప్రశాంతంగా నిద్రపోవడానికి చాలానే కష్టపడ్డాడు. ఈరోజు రాత్రే కాస్త కొనుకు కనికరించినట్లుంది. మెలకువ వచ్చినా మంచం దిక్కుండా పడుకున్నాడు. ఇన్ని రోజులు అమెరికాలో మోసిన ఉద్యోగ బాధ్యతల నుంచి కాస్త తీరిక దొరికిందని హాయిగా దుప్పట్లో ఒదిగిపోయాడు. ఆదిత్య అమ్మమ్మ పూజ చేస్తున్నట్లుంది. ఇల్లంతా సాంబ్రాణి అగరబత్తీల పొగ తిరుగుతోంది. ఆ సువాసన ఆదిత్యని తీసుకెళ్లి పాత రోజుల్లో పడేసింది. అమ్మమ్మ రేడియో ఆన్ అయింది. వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి అని పాడుతోంది. 11 ఏళ్ల ఆదిత్యకి ఠక్కున మెలకు వచ్చేసింది. ఆ ముందు రోజు సాయంత్రమే సంక్రాంతి సెలవులకని అమ్మ నాన్న అక్కయ్యతో కలిసి అమ్మమ్మ వాళ్ళ ఊరు వచ్చాడు. బస్సు దిగే సమయానికి చీకటి పడిపోయింది. ఊరెప్పుడు చూస్తాం, పాత స్నేహితులతో ఎప్పుడు ఆడుకుంటాం అని ఆలోచిస్తూ పడుకున్నాడు. ఇదిగో ఇప్పుడు అమ్మమ్మ రేడియోతో నిద్రలేచాడు. తన చిన్నప్పటి నుంచి అమ్మమ్మ పూజలు మారలేదు, రేడియో పాటలు మారలేదు. ప్రతి పండుగకి ముందు తిరుపతి యాత్రకు వెళ్ళడమూ మారలేదు. ఇప్పుడు అమెరికా నుంచి ముందుగానే రావడానికి కారణం కూడా తిరుపతి యాత్ర ఏటా తప్పకుండా కుటుంబం మొత్తం శ్రీవారి చెంతకు వెళ్ళి రావాల్సిందే. ప్రతి ప్రశ్నకి అమ్మమ్మ దగ్గర ఓ పురాణ కథ సమాధానంగా ఉంటుంది. ఆదిత్యకి అమ్మమ్మ ఫోన్ చేసి కాస్త ముందుగానే రమ్మనగానే, కుదరదు, మీరు తిరుపతి వెళ్ళిరండి, పండుగకు వస్తాను అని చెప్పాడు. అమ్మమ్మ ససేమిరా ఒప్పుకోలేదు. నువ్వు అమెరికా వెళ్ళలేదురా, శ్రీవారు అనుగ్రహిస్తే వెళ్ళగలిగావు. ఇప్పటిదాకా ఏ చీకు చింత లేదంటే ఆయన చలవే. నేను రాను, మీరు వెళ్ళండి అంటున్నావు, లెంపలేసుకో వెధవా అని తిట్టింది. అది కాదమ్మమ్మా, ఉద్యోగం అవి చూసుకోవాలి కదా అన్నాడు. ఏం ఉద్యోగం రా, మార్కండేయుడంతటి వాడే పెద్ద వరం పొందిన తర్వాత కూడా వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చాడు, నువ్వెంత అంది. ఇంకా తప్పేలా లేదని ఆఫీస్లో ఎదలో లీవ్ తీసుకుని ఆదిత్య ఇండియా వచ్చేశాడు. ఆదిత్య మంచం దిగి నేరుగా పూజగదిలోకి వెళ్ళాడు. రేయ్, బయట కూర్చో, స్నానం చేయకుండా ఎక్కడికి వస్తున్నావు అని అమ్మమ్మ అరిచింది. సరే సరే, నేను కాఫీ తాగుతుంటా, వచ్చి ఆ మార్కండేయుడి కథేంటో చెప్పు అన్నాడు. అమ్మా కాఫీ అని అరిచాడు. వస్తున్నారా, కూర్చో అని వంటగదిలో నుంచి బదులిచ్చింది. కాఫీ పూర్తయ్యేలోపే అమ్మమ్మ వచ్చి కూర్చుంది. అందరూ పురాణాలు కాలక్షేపం అనుకుంటారు, కానీ నిజానికి కాలాన్ని గెలిచిన పరీక్షలురా మనవడా, శ్రద్ధగా విను అని కథ మొదలుపెట్టింది. రుద్రదేవుని అనుగ్రహంతో మార్కండేయుడు చావునే జయించాడని మనందరికీ తెలుసు. చిన్న వయసులోనే పట్టుదలతో కఠోర తపస్సు చేసి యముడితో పోరాడి తల్లిదండ్రుల సంతోషం కోసం ఆ మహాశివుని అనుగ్రహంతో చావును గెలిచిన బాల తపస్వి. ఆయన కథ వింటేనే విన్నవారి ఆయుష్ పెరుగుతుందని వేదవ్యాసుల వారు మార్కండేయ పురాణంలో చెప్తారు. ఆ మార్కండేయుడే వెంకటాచలానికి వచ్చి శ్రీనివాసుని దర్శించుకొని అనుగ్రహం పొంది శ్రీవారి మహిమలు తెలుసుకుని మహర్షి అయ్యాడు. మార్కండేయుడు మృత్యువు నుంచి బయటపడిన తర్వాత తీర్థయాత్రకి వెళ్ళాలని అనుకున్నాడు. తల్లిదండ్రులు చాలా వృద్ధులు. మార్కండేయుడు తాను మళ్లీ బతకాలని బలంగా కోరుకోవడానికి పెద్ద కారణం వృద్ధులైన తల్లిదండ్రులకు సేవ చేయడం. కానీ తీర్థయాత్ర చేయాలని కోరిక కూడా ఉంది. ధర్మశాస్త్రం ప్రకారం ఏ కార్యక్రమం చేయాలన్నా, ఏ ధార్మిక కార్యక్రమం చేయాలన్నా తల్లిదండ్రుల అంగీకారం తీసుకుని వారి అనుగ్రహంతో చేయాలన్నది నియమం.
ఉద్యోగం, చదువు, గృహ నిర్మాణం, పెట్టుబడి, వ్యాపారం ఏదైనా సరే తల్లిదండ్రుల అంగీకారం పొందాలి. పూజలు, దాన ధర్మాలు, తీర్థయాత్రలు కూడా తల్లిదండ్రులు, గురువుల ఆజ్ఞతో చేస్తే ఎక్కువ పుణ్యం దక్కుతుంది. అలా చేయకపోతే పుణ్యం లేదని కాదు, సామాన్య పుణ్యం పొందుతారు. దాన ధర్మాలెందుకు, తీర్థయాత్రలెందుకు అనే తల్లిదండ్రులు, గురువులు లేకపోలేదు. మంచి పని చేస్తుంటే వారించే పెద్దల ఆజ్ఞ తీసుకోవాల్సిన అవసరం లేదని కూడా భాగవతం చెప్తోంది. అటువంటి సాంప్రదాయాలు అబ్బేటట్లు పిల్లల్ని పెంచాల్సిన ధర్మం కూడా తల్లిదండ్రులకే ఉంది. సరే, మార్కండేయుడి విషయానికి వస్తే, సంస్కారవంతమైన మార్కండేయుడు పితృ అనుగ్రహం కోసం ప్రార్థిస్తాడు. తీర్థయాత్రలపై తండ్రి కొంత సందేహాన్ని వ్యక్తం చేస్తాడు. అయితే తాను మధ్య మధ్య వచ్చి వారి శారీరక ఆరోగ్యం గురించి తెలుసుకుంటానని, ముఖ్యంగా వెళ్ళిన ప్రతి తీర్థంలో, క్షేత్రంలో తల్లిదండ్రుల ఆరోగ్యం కోసం, క్షేమం కోసం ప్రార్థిస్తానని తండ్రికి హామీ ఇస్తాడు. అది శారీరకంగా తను చేసిన సేవ కంటే గొప్పది అంటాడు. తండ్రి మృకండముని, ఆయన భార్య అతని తీర్థయాత్రకు అనుమతిస్తారు. తీర్థయాత్ర ఆనందానికి కాదు. భాగవతంలోని 9వ స్కందంలో ఇంద్రుడు చెప్పినట్లు తీర్థయాత్ర ఒక వైదిక కర్మ. జ్ఞాన సముపార్జనకు, పుణ్య సాధనకు మంచి సాధనా మార్గం. ఏ ఏ తీర్థాలు దర్శించాలి, ఎలా యాత్ర మొదలు పెట్టాలి, ఎలా ప్రార్థించాలి అన్నది తెలిసిన గురువుల వద్ద అడిగి తెలుసుకోవాలి. ఈ విషయాలన్నీ వేదాలలో, పురాణాలలో వివరంగా చెప్పారు. వేదాలకే అభిమాని అయిన గరుడిని కన్నా ఈ విషయాలు తెలిసిన వారు ఎవరున్నారు? ఆయన విష్ణుమూర్తికే వాహనం. మార్కండేయునికి దేవుడి అనుగ్రహం వల్ల పూర్వజన్మలో చేసిన కర్మఫలం, కర్మధర్మ సంయోగం వల్ల గరుడితో కలవడం సంభవిస్తుంది. జ్ఞానం పొందడానికి అంతకన్నా ఏం కావాలి? గరుడు అనుగ్రహించి మార్కండేయునితో, నీవు ముందు వెంకటాచలానికి వెళ్ళు, భగవంతుడు అక్కడే ఉన్నాడు, అతని గురించి తపస్సు చెయ్యి అని చెప్తాడు. అలా మార్కండేయుడు వెంటనే వెంకటాచలానికి వెళ్తాడు. శ్రీనివాసుని ప్రార్థిస్తాడు. మార్కండేయుడు కపిల తీర్థంతో మొదలుపెట్టి ఇంద్రతీర్థం, విశ్వక్సేన తీర్థం, శంఖ, గద, శాంగాది పంచతీర్థాలు, అగ్నితీర్థం, బ్రహ్మతీర్థం, సప్త ఋషి తీర్థాలు కలిపి వరుసగా ఉన్న 17 తీర్థాలలో స్నానం చేశాడు. దారిలో లక్ష్మీ నరసింహ గుహను దర్శించి కొండకు చేరి స్వామి పుష్కరిణిలో స్నానం చేసి వరాహస్వామి దర్శనం చేసుకుని శ్రీనివాసుని పూజించాడు. అందరూ రోజు వినే స్తోత్రం వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి కూడా మార్కండేయుడే రచించాడు. శరణాగతి చేసి భగవంతునికి సమర్పణ చేశాడు. అక్కడే భగవంతుడు ప్రత్యక్షమై అనుగ్రహిస్తాడు. విశేషమేమంటే మార్కండేయుని అనుగ్రహం చేసేటప్పుడు అతనితో పాటు తిరుమలకు వచ్చిన కొందరు భక్తులు ఉంటారు. మార్కండేయుడిని అనుగ్రహం చేసిన భగవంతుడు మార్కండేయుడికి పక్కనే ఉన్న వ్యక్తిని చూసి, నీ పాప పరిహారం అయ్యింది, నీ సమస్యలు అంతరిస్తాయి, సాధన చేసి సద్గతి పొందు అని ఆశీర్వదిస్తాడు. మార్కండేయునికి చాలా ఆశ్చర్యం వేస్తుంది. అడగకుండానే అనుగ్రహించిన భగవంతుని కరుణ, భగవంతుని దృష్టికి వచ్చిన ఆ వ్యక్తి ఎవరు? ఏమి పాపాలు చేశాడు? ఏ సమస్య పరిష్కారం అవుతుంది? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలని అనిపిస్తుంది. భగవంతుడు అంతర్ధానమైన వెంటనే ఆ భక్తుని వివరాలు అడుగుతాడు. ఆ భక్తుడి పేరు శుద్ధ. మార్కండేయుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆ భక్తుడు తన కథ చెప్తాడు. అతని తల్లిదండ్రులు పెట్టిన పేరు అందరూ మర్చిపోయారు. అందరూ అతన్ని మహాబ్రాహ్మణుడని పిలిచేవారట. అతనికి ఆచారాలు, సాంప్రదాయాలు, దేవుని పూజల పట్ల ఎలాంటి ఆసక్తి లేదు. బ్రాహ్మణుడైన శాస్త్రజ్ఞానం శూన్యం. కానీ దాన ధర్మాలు అందుకోవడంలో, సంతర్పణలకు వెళ్ళడంలో ప్రథమం. అందుకే అందరూ హేళనగా మహాబ్రాహ్మణుడు అని పిలిచేవారు. ఆ పేరే స్థిరపడిపోయింది.
దానాలు తీసుకునేవాడు. వాడికి తగ్గట్టు జపతపాలు చేసి దానంతో వచ్చిన పాప పరిహారం చేసుకోవాలి, లేకపోతే చాలా అరిష్టం. ఈ మహాబ్రాహ్మణుడు అందరి దగ్గర రకరకాల దానాలు తీసుకుని ప్రాయశ్చిత్తం చేయక అరిష్టానికి గురయ్యాడు. క్రమంగా విపరీతమైన దారిద్ర్యంలో మునిగిపోయాడు. ఇంట్లో అందరూ అనారోగ్యం పాలయ్యారు. అందరికీ సుఖశాంతులు, మనశ్శాంతి దూరమయ్యాయి. ఏం చెయ్యాలో దిక్కుతోచని పరిస్థితి. మహాబ్రాహ్మణుడి భార్య మహాసాధ్వి, సాత్వికురాలు. ఆమె ప్రారబ్ధం కొద్దీ వీడికి భారీగా వచ్చి నరకం అనుభవించాల్సి వచ్చింది. కానీ అటువంటి స్త్రీలో సాక్షాత్తు లక్ష్మీదేవి కొలువై ఉంటుందని నమ్ముతారు. వింతగా అప్పటి వరకు ఆమె ఎంత చెప్పినా భర్త పట్టించుకునేవాడు కాదు. పరిస్థితి భరించలేక ఆ సాధ్వి శాస్త్రంలో చెప్పిన విషయాలు భర్తకు చెబుతూ వచ్చింది. తాను ఈ విషయాలు చెప్పట్లేదని, తనలోని లక్ష్మీదేవి ఈ విషయం చెప్తుందని భావించి చేయబోయే సూచన ఖచ్చితంగా అమలు చేయమని భర్తను కోరుతోంది. మన దారిద్ర్యానికి, అనారోగ్యానికి, అనుభవిస్తున్న నరకానికి కారణం మన పూర్వజన్మ కర్మ ఫలమే. అలా అని ఈ జన్మలో అన్నీ సరిగ్గా ఉన్నాయా అంటే అదీ లేదు. పెద్దల నుంచి, పండితుల నుంచి నీ విన్నది, ఈ పాపాలు పరిష్కరించగలిగేది ఆ శ్రీనివాసుడే. వెంటనే వెంకటాచలానికి వెళ్ళి స్వామి పుష్కరిణిలో స్నానం చేసి వెంకటేశ్వరిని ప్రార్థించండి. అదొక్కటే మనకు మార్గం అని చెప్తుంది. భార్యని చెబుతున్నానని తీసిపారేయకండి. నాలోని లక్ష్మీదేవి చెప్తుందని ఈ ఒక్క మంచి పని చేయండి అని ప్రాధేయపడుతుంది. అలా భార్య ప్రోద్బలంతో కష్టాలు భరించలేక వేరే మార్గమూ లేక అతను తిరుమలకు బయలుదేరుతాడు. కపిల తీర్థంలో స్నానం చేస్తుంటే అగస్త్యుల వారి దర్శనం కలిగి వారిని ప్రార్థిస్తాడు. ఆయన దివ్య దృష్టితో ఇతని అనేక పాపాల విషయం తెలుసుకుని తీర్థస్నానం చేసి కొండ ఎక్కమంటాడు. అలానే 17 తీర్థాలలో మార్కండేయులతోనే స్నానం చేస్తూ కొండకు వస్తాడు. స్వామి పుష్కరిణిలో స్నానం చేసి తను చేసిన తప్పులు తెలుసుకుని పశ్చాత్తాపం కలిగి ప్రాయశ్చిత్తం చేయదలచి పుణ్యాత్ములైన మహాత్ములను చూసి వారి సాంగత్యంలో తరిద్దామని తలచి మార్కండేయునితో భగవంతుడి దర్శనానికి వచ్చాడా బ్రాహ్మణుడు. భగవంతుడు అతన్ని మార్కండేయుని పక్కన చూసి, నీ పాపాలు ఈనాడితో ప్రక్షాళనమయ్యాయి, సకల సౌభాగ్యాలు కలుగుతాయని, సుఖంగా జీవించు అని అనుగ్రహిస్తాడు. ఈ విషయాలని మార్కండేయునితో చెప్తాడు. భగవంతుని అనుగ్రహం అలా పొందిన అతనికి శుద్ధ అని దేవతలు పేరు పెడతారు. మార్కండేయునితో కలిసి ఈ బ్రాహ్మణుడు కొండ కింద ఉన్న అగస్త్యాశ్రమానికి వెళ్తాడు. అగస్త్యుల ద్వారా ఇద్దరూ ఉపదేశం పొంది సాధన చేసి తరిస్తారు. ఈ కథంతా ఆదిత్య శ్రద్ధగా విన్నాడు. అమ్మమ్మ అతని వైపు చూస్తూ, అర్థమైందా? ఎంతటి పాపాలనైనా ప్రక్షాళన చేసే శక్తి, ఎంతటి వరాన్నైనా అందించే మనసు ఆ శ్రీనివాసుడికే ఉంది అని చెప్పింది. ఏటా ఆ దేవదేవుడి అనుగ్రహం ఉండబట్టి ఈరోజు ఇలా బతుకుతున్నాం అని చెప్పింది. అలాగే అమ్మమ్మ, ఖచ్చితంగా ఏటా తిరుమల యాత్రకు వెళ్దాం. నిన్ను ఏటా 7 కొండలు ఎక్కించే బాధ్యత నాది. ఆరోగ్యం బాలేదనుకో, మార్కండేయుడిలాగా నేనే వెళ్ళి నీకు ఆరోగ్యం ప్రసాదించమని కోరుకుంటా అన్నాడు. మా బంగారు కొండ అని మనవాడిని ముద్దు పెట్టుకుంది. ఆ రోజు మధ్యాహ్నమే అందరూ తిరుపతికి బయలుదేరారు. సరిగ్గా సాయంత్రం 7 గంటలకు కొండ మీద మార్గాల్లో కారు తెల్లని నదిలో వంపులు తిరుగుతూ దూసుకుపోతోంది. తిరుమల కొండ మీద నుంచి తిరుపతిని చూస్తుంటే అద్భుతంగా ఉంది. ఆ పొగమంచు, మబ్బులు, నగరంలో వెలుగుతున్న లైట్లు, నక్షత్రాలు, ఆ దృశ్యాలు చూస్తుంటే ఆకాశం పైనే కాదు కింద కూడా ఉందా అనిపించింది. ఆదిత్య ఊహ తెలియనప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ మార్గంలో చాలాసార్లు ప్రయాణించాడు. 10 సార్లు స్వామిని దర్శించుకున్నాడు. చిన్నప్పుడు పండుగ సెలవులు వస్తుంటే తిరుమలకి ఎప్పుడు వెళ్తాం అమ్మా అని ఆరాలు తీసినవాడు. స్నేహితులు గుండు చూసి ఆట పట్టిస్తుంటే కొండ మీద ఉన్న బొమ్మలు చూపించి పగ తీర్చుకునేవాడు. కానీ ఈ ప్రయాణం కాస్త కొత్తగా అనిపిస్తోంది. అమెరికాలో అలవాటు పడిన జీవితానికి ఇప్పుడు పొందుతున్న ప్రశాంతత మధ్య అతనికి తేడా స్పష్టంగా తెలుస్తోంది. తిరుమల చేరుకోగానే అందరూ విశ్రాంతి తీసుకోవడానికి సిద్ధమైపోయారు.
అమ్మమ్మ మాత్రం ఆదిత్యను వెంటబెట్టుకుని మాడ వీధుల్లోకి చేరుకుంది. ఏదో ఊరేగింపు జరుగుతూ ఉంటే కళ్ళు మూసుకుని దండం పెట్టుకుంది. ఆ ఊరేగింపు దాటి వెళ్లే వరకు కళ్ళార్పకుండా చూస్తోంది. ఆదిత్య తనకు తెలియకుండానే ఆమెను అనుసరించాడు. పండుగ ముస్తాబులతో ఆలయ పరిసరాలు వెలిగిపోతున్నాయి. భూమి మీద నిత్యం సందడిగా ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతూ ఆ ప్రాంతం తిరుమల మాత్రమే అని అనిపిస్తోంది. ఊరేగింపులో వచ్చిన పులిహోర ప్రసాదం తింటూ ఆదిత్య అమ్మమ్మ వెంట నడుస్తున్నాడు. అమ్మమ్మ 2 చేతుల్లోనూ పులిహోర కప్పులు ఉన్నాయి. ఆ 2 ఆదిత్య కోసమే. అతనికి ప్రసాదం పులిహోర అంటే చాలా ఇష్టం. అదేంటో ఇంట్లో ఎంత శ్రద్ధగా చేసినా ఆ రుచి రాలేదని వంకలు పెట్టేవాడు. ఇద్దరూ ఓ చోట కూర్చుని పరిసరాలను గమనిస్తూ ఉన్నారు. ఆదిత్యకి ఆలయం గుడిపైన ఓ బొమ్మ కనిపించింది. సాక్షాత్తు శ్రీవారు ఓ మనిషితో పాచికలు ఆడుతున్నాడు. అది చూడగానే ఆదిత్యకి విషయం ఏంటో తెలుసుకోవాలనిపించింది. అమ్మమ్మకి తెలుసో లేదో అనుకుంటూ, అమ్మమ్మ అటు చూడు అని ఆ బొమ్మ చూపించాడు. వెంటనే ఆమె మనసులో భక్తి ఉండాలే కానీ మనమే రానక్కర్లేదు, 7 కొండలు దిగి ఆయన కూడా వస్తాడు అంది. వెంటనే ఆదిత్య, నీకు ఆ కథ తెలుసా అని ఆశ్చర్యంగా అడిగాడు. అమ్మమ్మ తన 2 చేతుల్లోని పులిహార కప్పులు ఆదిత్యకి ఇచ్చేసి కథ మొదలుపెట్టింది. పూర్వం ఉత్తర భారతదేశం నుంచి తిరుపతికి ఒక బైరాగి వచ్చాడు. అతను ఇక్కడే ఓ ఆశ్రమం కట్టుకుని నివసించేవాడు. ప్రతిరోజు 3 పూటలా స్వామి పుష్కరిణిలో స్నానం చేసి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకునేవాడు. ఆశ్రమంలో ఉన్నంతసేపు కూడా కదలకుండా కూర్చుని ఎప్పుడూ స్వామినే ప్రార్థించేవాడు. ఆ స్వామి తన ఎదుటే ఉన్నట్లు భావించి, అదిగో స్వామి, అవిగో స్వామి పాదాలు అంటూ తులసి దళాలు పెట్టి పూజలు చేసేవాడు. ఎల్లప్పుడూ స్వామి నామం జపిస్తూ ఆయన భక్తిలో తరిస్తున్న అతన్ని అందరూ దొంగ భక్తుడు అనుకునేవారు. అప్పుడప్పుడు ఆ బైరాగి పాచికలు ముందు పెట్టుకుని కూర్చునేవాడు. స్వామి తనతో పాచికలు ఆడుతున్నట్లు భావించి స్వామివారి పందెం కూడా తానే వేస్తూ ఉండేవాడు. మధ్య మధ్యలో, స్వామి మీ వంతు వచ్చింది, పాచికలు వేయండి అని అచ్చం స్వామి తన ఎదుట ఉన్నట్లే మాట్లాడేవాడు. వెంటనే స్వామి పాచికలు వేయడం లేదని బాధపడేవాడు. అంతలోనే ధైర్యం తెచ్చుకుని ఆనందంగా, అదిగో స్వామి వస్తున్నాడు, స్వామి అని ఆనందపడిపోయేవాడు. రోజు ఇలానే అతని జీవితం గడుస్తోంది. ఒకరోజు అకస్మాత్తుగా అతని ఆశ్రమం బయట ఏదో చప్పుడయింది. క్షణంలో అతని ఆశ్రమమంతా సుమనోహరమైన పరిమళంతోనూ గొప్ప కాంతితోనూ నిండిపోయింది. బైరాగి ఆ చప్పుడేంటా అనుకుంటూ తల ఎత్తి చూసేసరికి కళ్ళు భరించలేనంత కాంతి. ఆ కాంతి మధ్య ఒక దివ్యమంగళ విగ్రహం కనిపించింది. ఆ దివ్యమంగళ విగ్రహాన్ని చూసి బైరాగి బ్రహ్మానంద భరితుడయ్యాడు. గోవిందా గోవిందా, హరే శ్రీనివాస, హరే వెంకటేశ అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన పాదాల మీద పడిపోయాడు. శ్రీనివాసుడు తన పాదాల ముందు పడి ఉన్న బైరాగిని చేత్తో లేవనెత్తి, బావాజీ, పాచికలు ఆడుదాం పదండి, నేను త్వరగా వెళ్ళాలి అన్నాడు. ఆ మాటలు విన్న బైరాగి స్వామికి తనపై కలిగిన దయకు ఎంతో పొంగిపోయాడు. భక్తి శ్రద్ధలతో స్వామిని తీసుకుని వెళ్ళి ఒక పరిశుభ్రమైన స్థలంలో కూర్చోబెట్టాడు. తనివి తీరా స్వామిని చూస్తూ ప్రపంచాన్ని మరచిపోయాడు. బావాజీ, పాచికలు ఆడరా అన్న వెంకటేశ్వర స్వామి మాటలతో మళ్ళీ స్పృహలోకి వచ్చాడు. ఇద్దరూ కాసేపు పాచికలు ఆడారు. వెంకటేశ్వర స్వామి అతని భక్తికి ఆనందించి కొంతసేపు పాచికలు ఆడి అతన్ని సంతోషపెట్టి వెళ్ళిపోయాడు. ఈ విధంగా ప్రతిరోజు వెంకటేశ్వర స్వామి అతని ఆశ్రమానికి వచ్చి పాచికలు ఆడి వెళ్ళేవాడు. ఓ రోజు రాత్రి వెంకటేశ్వర స్వామి ఆ బైరాగితో పాచికలు ఆడుతూ ఆడుతూ, బావాజీ, మిమ్మల్ని ఎవరో పిలుస్తున్నట్లున్నారు, బయటకు పోయి చూచిరండి అన్నాడు. బైరాగి వెంటనే పైకి లేచి బయటకు వెళ్ళి చూసొచ్చాడు. ఇంతలో స్వామివారు వెళ్ళిపోయారు. ఆయన కనిపించలేదు. కానీ ఆయన కూర్చున్న చోట వెంకటేశ్వర స్వామి కంఠాభరణం ఉంది. స్వామి కోసం బైరాగి ఆశ్రమం చుట్టూ వెతికాడు. ఎవరూ కనిపించకపోవడంతో తిరిగి లోపలికి వచ్చాడు.
ఎంతసేపు నిరీక్షించినా స్వామి జాడ కనిపించలేదు. స్వామివారి కంఠాహారం మాత్రం అక్కడే ఉంది. బైరాగి దాన్ని తీసుకుని, అయ్యో, స్వామివారు కంఠాహారం మరిచి వెళ్ళిపోయారు, దీనికోసం స్వామివారు తిరిగి రావచ్చు అనుకుని మళ్ళీ అక్కడే కూర్చుని ఎదురు చూశాడు. బైరాగి ఎదురుచూపుల్లోనే తెల్లారిపోయింది. బైరాగి ఆ విషయం గమనించి, అయ్యో, స్వామి తిరిగి రానేలేదు, ఇది లేకపోతే స్వామివారి చక్కదనానికి వెలితి కలుగుతుంది, తీసుకుని పోయి ఇచ్చి వస్తాను అనుకుని హారం పట్టుకుని వేగంగా ఆలయం వైపు అడుగులు వేశాడు. అప్పటికే స్వామివారిని సేవించబోయిన పూజారులు స్వామి మెడలో హారం లేదని గమనించారు. హారం ఎటుపోయిందో తెలియక ఆందోళన పడుతున్నారు. ఆ విషయం దేవస్థానం అధికారులకు తెలియజేశారు. వారు వీరు అంతా కలిసి కంఠహారం కోసం వెతకడం ప్రారంభించారు. అదే సమయంలో బావాజీ హారం పట్టుకుని ఆలయంలోకి వెళ్తున్నాడు. అతని చేతిలో ఉన్న స్వామి కంఠహారం చూసిన కొందరు, అదిగో హారం, పట్టుకోండి పట్టుకోండి, వీడు శుద్ధ దొంగ, బైరాగి కాదు అని అరిచారు. ప్రజలంతా కలిసి బైరాగి మీద విరుచుకుపడ్డారు. అతన్ని తిట్టారు. తలకు దెబ్బ కొట్టడం ప్రారంభించారు. బైరాగి ఏం చెప్పినా ఒక్కరు కూడా వినలేదు. ఇంతలో ఒక అధికారి అక్కడికి వచ్చారు. ఎందుకు అందరూ అతన్ని పట్టుకుని కొడుతున్నారు? ముందు ఆయన చెప్పింది వినండి, ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం అన్నాడు. ఆయన మాట విని అందరూ దూరంగా వెళ్ళి నిలబడ్డారు. బైరాగి జరిగిన సంగతంతా ఆ అధికారికి చెప్పాడు. కానీ ఎవరూ అతని మాటలు నమ్మలేదు. స్వామికి పనిపాట లేక ఈ దొంగతో పాచుకలు ఆడి కాలక్షేపం చేయడానికి వెళ్ళారట. అప్పుడు ఆయన హారం ఇతని ఆశ్రమంలో మరచిపోయారట. ఎంత అందంగా కట్టుకథలు చెప్తున్నారో చూడండి అని అరవడం ప్రారంభించారు. అధికారి బావాజీ చెప్పిన విషయాలు నిజమో అబద్ధమో తెలుసుకోలేకపోయాడు. కొంతసేపు ఆలోచించి బావాజీని చెరసాలలో పెట్టించాడు. ఆ చెరసాలలో బండెడు చెరుకు గడలు కూడా పెట్టమని ఆదేశించాడు. అధికారి బైరాగిని చూసి, బావాజీ, నీవు చెప్పిన మాటలు నిజమైతే స్వామివారి సాయంతో తెల్లవారేసరికి ఈ బండెడు చెరుకు గడలు తినేయాలి. ఒక్క గడ మిగిలినా నిన్ను దొంగగా తీర్మానించాల్సి వస్తుంది, మరణశిక్ష తప్పదు అని చెప్పి తలుపులకు తాళాలు వేయించి వెళ్ళిపోయాడు. బావాజీ ఆ అధికారి మాటలు విని ఏమాత్రం దిగులు పడలేదు. ప్రశాంతంగా కూర్చుని చాలాసేపు వెంకటేశ్వర స్వామిని ధ్యానించాడు. స్వామి, నేను నేరం చేయలేదని మీకు తెలుసు, నాకు ఏ శిక్ష విధించినా నీదే భారం అని మనసులో చెప్పుకొని నిశ్చింతగా నిద్రపోయాడు. బావాజీ నిద్రపోయిన కొంతసేపటికి ఆ చెరసాలలో ఓ ఏనుగు ప్రత్యక్షమైంది. క్షణంలో ఆ గదిలో ఉన్న చెరుకుగడలన్నిటినీ తినేసింది. తెల్లవారుజామున బావాజీని తొండంతో తట్టి నిద్రలేపింది. తొండమెత్తి ఆశీర్వదించింది. బిగ్గరగా ఘీంకారం చేసింది. చెరసాల కాపర్లు ఆ ఘీంకారం విని హడలిపోయారు. తాళాలు వేసిన గదిలోకి ఏనుగెలా వచ్చిందా అని ఆశ్చర్యపోయారు. పరుగు పరుగున పోయి అధికారులను వెంట పెట్టుకుని వచ్చారు. అదే సమయంలో ఆ ఏనుగు గది తలుపులపై తలతో ఒక్క పోటు పొడిచింది. దెబ్బతో ఆ తలుపులు ముక్కలు ముక్కలైపోయాయి. అందరూ చూస్తుండగానే ఆ ఏనుగు వేగంగా వెళ్ళిపోయింది. ఆ ఏనుగు ఎటు వెళ్ళిందో ఎవరూ చూడలేకపోయారు. ఎంత ప్రయత్నించినా వారికి ఆ ఏనుగు మళ్లీ కనిపించలేదు. భక్తుడిని కాపాడటానికి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఐరావతం రూపంలో ఉంచి ఆ గదిలో ఉన్న బండెడు చెరుకు గడలు తిని వెళ్లారని అందరూ నమ్మారు. స్వామి మహిమలను తలుచుకుని ఆనందపడ్డారు. బావాజీని దొంగ అని తిట్టికొట్టి బాధించిన వారందరూ అతని పాదాలపై పడి క్షమించమని కోరారు. బావాజీ దృష్టంతా ఏనుగు వెళ్లిన దిక్కువైపే ఉంది. అటువైపే చూస్తూ, శ్రీనివాస చిద్విలాస, నన్ను కాపాడడం కోసం ఏనుగు రూపంలో వచ్చి బండెడు చెరుకుగడలు తిన్నావా స్వామి, హాథీరామ్ హాథీరామ్ అంటూ ఆలయంలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఆ మహాభక్తుడికి ఇక అడ్డు చెప్పేదెవరు? తిట్టి కొట్టి నానా మాటలన్న ప్రజలు, అధికారులు అతని పాదాలపై పడి మొక్కడం ప్రారంభించారు. క్రమంగా ఆయన్ను దేవాలయం ప్రధాన అధికారిగా నియమించుకున్నారు. అంతా ఆ బైరాగిని హాథీరామ్ బావాజీ అని పిలుస్తూ ఉండేవారు అని అమ్మమ్మ కథ ముగించింది. మనిషి భక్తికి మెచ్చి దేవుడే దిగివచ్చాడా అని ఆశ్చర్యంగా ఆదిత్య శ్రీవారు బావాజీ చిత్రాన్ని చూస్తూ ఉండిపోయాడు. కథ సమాప్తం. శుభరాత్రి.
ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి.